జగన్ లేటెస్ట్ లిస్ట్‌లో మాత్రం ఆరో లిస్ట్‌లో మాత్రం అన్నిటికంటే సంచలనం వసంత కృష్ణ ప్రసాద్. వాస్తవంగా దేవినేని ఉమా లాంటి బిగ్ షాట్‌ని కొట్టాలంటే ఆర్థికంగా స్థితివంతుడైనటువంటి వసంత నాగేశ్వరరావు గారి అబ్బాయి వసంత కృష్ణ ప్రసాద్ మాజీ హోంమంత్రి గారి అబ్బాయి అన్నటువంటి కోణంలోనే ముందుకు వెళ్ళారు. అయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఇన్సిడెంటల్ పరంగా అయితే కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి చాలా స్ట్రాంగ్‌గా ఉండటం, ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండటం. అంటే ఆ ప్రాంతంలో బలమైనటువంటిది కావడం. అంటే బీసీలు ఎక్కువుంటారు. బట్ ఆర్థికంగా, సామాజికంగా శక్తివంతులు వాళ్ళే. అయితే అమరావతి ఇష్యూ గాని ఇట్లాంటి వాటిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిఫర్ అవుతూ వస్తున్నారు. బహిరంగంగానే మాట్లాడుతా ఉంటారు. తాజాగా చూస్తే దేవినేని ఉమానా లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్ వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీనే ఓ పక్కన అక్కడ టెస్ట్ చేస్తుంటే, ఆ సీట్‌లో తీసుకొచ్చేసి 4 తారీఖు ఏదో చెప్తానన్నారు ఆయన. ఇప్పటిదాకా ఆయన చెప్తున్నారు సంక్షేమం అందరికీ అందింది. అభివృద్ధి ఏదని జనం అడుగుతున్నారు. సంక్షేమం ఇప్పుడు హక్కు కింద ఫీల్ అవుతున్నారు. అభివృద్ధి ఏదని అడుగుతున్నారు అని ఆయనే మొన్న కూడా ప్రకటించారు. ప్రస్తుతం కేశినేని నానికి వసంత కృష్ణ ప్రసాద్‌కి మంచి స్నేహం ఉంది. ఇప్పుడు కేశినేని నాని వచ్చాడు కాబట్టి ఉంటారు అనుకుంటే, కేశినేని నానికే జగన్ చెప్పి బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరినైనా తీసుకురమ్మంటే యాదవ్ సామాజిక వర్గం నుంచి ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది. జెడ్పీటీసీ చేస్తున్నటువంటి తిరుపతిరావు యాదవ్‌ని. తద్వారా మొత్తం రాజకీయంలో జగన్ సంచలనాత్మకమైనటువంటి ఇష్యూస్ అంటే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండేటువంటి చోట్ల బీసీలను నిలబెట్టడం అన్నటువంటిది, లేకపోతే కాపులను నిలబెట్టడం అన్నటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఎంపీ సీటు కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. అది సంచలనాత్మకమైన అంశం.